స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగితే చెప్తారు, ఒరే నువ్వేమవుతావురా? నేను పోలీస్ అవుతా అంకులు. నువ్వేమవుతావురా? నేను డాక్టర్ అవుతాను. పిల్లలు చెప్తారు. పిల్లలకు ఒక ఆలోచన, ఒక గురి ఉంటుంది. కానీ వింతైన విషయం ఏంటిదనంటే, చాలామంది క్రైస్తవులు సన్నిధికి వస్తారు కానీ ఇది ఈ పని చేయాలి, నేను నా ప్రభు కొరకు ఈ పని చేయాలి, నేను ఎలా ఉండాలి, భవిష్యత్తులో నేను అలా అవ్వాలి, ఇంతమందిని నేను రక్షించాలి, ఇదిగో ఇన్ని ప్రార్థనా టవర్లు కట్టాలి, ఇంతమంది నేను భక్తికి పురికొల్పాలి, నేను చచ్చేలోపు నా కంఠంలో నా ప్రభు ఊపిరి తీసుకునేలోపు ఇన్ని ప్రాంతాలను దర్శించి సువార్త ప్రకటన చేయాలి అని ఒక గురి గమ్యం లేకుండా బతికేవాళ్ళు కొంతమంది ఉన్నారు. 2025 ఆఖరికి వచ్చాం. క్రిస్మస్ చేస్తాం, సంబరాలు అయితే, జనవరి 1 అయింది, టపాసు బెల్స్ అన్నీ అయిపోతాయి. సంవత్సరం మనల్ని వెక్కిరించిద్ది. 2025 నేను దాటిపోయాను, నువ్వేమీ చేయలేకపోయావు, నాలో నువ్వేమీ చేయలేకపోయావు రే, నేను దాటిపోయాను అనే కాలం మనల్ని ఎక్కిరించవచ్చు. ఆ ఎక్కిరించక మునిపే దేవుని కొరకు ఎంతో కొంత చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. ఇలా ఒక గురి కలిగి, ఒక లక్ష్యం కలిగి క్రైస్తవుడు బ్రతికితే దేవుని కొరకు సోర కార్యాలను చేయగలుగుతాడు. హల్లెలూయా.